మీరు ఇన్ జనరల్ గా డైరెక్టర్స్ తో మీకు ఎప్పుడు అంటే మీరు క్యారెక్టర్ ఇలాగా ఉన్నది అంటే చెప్పిన క్యారెక్టర్ చేసి వెళ్ళిపోవడమేనా సార్? ఏదైనా మీరు కూడా ఒక సీనియర్ యాక్టర్ అయ్యారు మీరు, అలా కాదండి ఇలా అంటే బాగుంటుంది నేను చెప్తారా? అప్పుడు ఆ టైంకి అనిపిస్తుంది సెట్ లో బాగుందని చేద్దాం ఇలా అంటారు. సో క్యారెక్టరైజేషన్ చిన్న యాడ్ చేద్దాం బాగుంది అంటారు. కొన్ని అబ్బాయి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు క్యారెక్టర్ అని అంటే ఫైన్ అంట. అలా సజెషన్ డెఫినెట్లీగా 100% ఇస్తాను నేను. అవునా? మామూలుగా సజెస్ట్ ఇప్పుడు డైరెక్టర్ అన్ని క్యారెక్టర్లు అంత స్క్రిప్ట్ రాసుకుని ప్రతిదీ యాడ్ చేయలేరు కదా. ఒక్కోసారి లక్కీగా మనకు అనిపిస్తుంది అప్పుడు యాక్టర్ కాంట్రిబ్యూషన్ అక్కడే వస్తుంది. మెయిన్ ఫన్ రోల్ చేస్తున్నాం, ఎమోషనల్ రోల్స్ అయితే డైరెక్టర్ కరెక్ట్గా నీట్గా గ్రాఫ్లో రాసుకుంటారు ప్రాపర్గా. ఫన్ అప్పటికప్పుడు సడన్గా మీరు అన్నదాన్ని నేనేదో కౌంటర్ వస్తుంది అప్పటికప్పుడు, అది కొన్ని బాగుంటాయి. సో ఇంప్రూవైజ్ చేసి ఇప్పుడు కామెడీ ఎప్పుడు మన తెలుగు ఆర్టిస్టులు ఎరకొడేస్తారు, ఎందుకంటే ఇంప్రూవైజ్ చేస్తారు. అవును, రాసిన దాని మీద ఇంకోటి యాడ్ చేస్తారు. 1-10 యాడ్ అవుతాయి. డైరెక్టర్ కూడా ఇష్టం అది. అప్పటికప్పుడు వాళ్ళకి అలా ఆటోమేటిక్ మాకు వస్తుంది అంతే ఆ టైంకి. అవును కదా, మంచి ఇలా చేద్దాం అయితే ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది సీన్, నవ్వుకుంటారు. అది ఎప్పుడు ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇన్నాళ్ళు మీ కెరీర్ లో మీ మీద మీకు ఒక అవగాహన బాగా ఏర్పడుతుందండి ఎవరికైనా, ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళకి, లాయర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు. ఇప్పుడు యాక్టర్ గా మీరు ఆలోచించుకుంటే మీ బెస్ట్ అంటే ఏం చెప్తారు, మీ వరస్ట్ అంటే ఏం చెప్తారు సార్? బెస్ట్ అని నేను ఒకటి చెప్పలేను, బెస్ట్ చాలా ఉంటాయి కదా, వర్స్ట్ కూడా ఎక్కువ ఉంటాయి. బెస్ట్ లో కూడా బెస్ట్ ఉంటుంది కదా. అలాగే ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ ఒక క్యారెక్టర్ చేస్తే నేను బాగా చేశాను అతను బాగా చేస్తాను కంపేర్ చేస్తాం. మనం వేసిన డిఫరెంట్ క్యారెక్టర్లు అంటే ఎవరి మట్టుకాళ్ళు అనుకుంటారు కదా నేను బాగా చేశాను, ఎవరికాళ్ళు ఆడు ఇంకా బాగా చేయొచ్చు, ఇంకోటి ఇంకా బాగా చేయొచ్చు, రకరకాలు చెప్తాం. నా బాడీ లాంగ్వేజ్ బట్టి నేను ఇలా చేస్తాను, మీకు ఇస్తే మీరు ఇంకోలా చేస్తారు, అది బాగుంటుంది ఇది బాగుంటుంది. దెర్ ఇస్ నో బెస్ట్ అండి ఇన్ యాక్టింగ్. యాక్టర్ని బట్టి మారిపోతుంటది పెర్ఫార్మెన్స్. అవును, సో అందులో అది మనం చెప్పలేం బెస్ట్ అని. ఓకే, అంటే మనం చేసిన అవతలకి ఎక్కువ నచ్చింది చెప్పచ్చు, అందరూ ఎంజాయ్ చేశారు అన్నది. ఇటు బ్యాడ్ సినిమాలో అదే యాక్టింగ్ ఉంటుంది, ఇటు సినిమాలో అదే యాక్టింగ్ ఉంటుంది. అంతేగా, రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అండి. రైటర్ బాగా రాసి డైరెక్టర్ బాగా చేయించుకుంటే అవి బెస్ట్ అవుతాయి. కొన్ని స్పెషల్గా ఎందుకు చెప్పుకుంటాం, ఇప్పుడు కృష్ణగడ్ వేరు ప్రేమ కదా, విపరీతం పేరు వచ్చేసింది నాకు. అవును, చాలా మంది ఆర్టిస్టులు షాక్ అయ్యారు, నువ్వు అమ్మా ఇంత వేరియేషన్ మేము ఎప్పుడు చూడలేదు నీలో అన్నారు. అది హనురావు కూడా క్రెడిట్ నేను తీసుకోను. అది రాయడం వల్ల ఇప్పుడు నేను ఏం చేశానది వచ్చింది. ఆ క్యారెక్టర్ లేదనుకోండి ఆ వేరియేషన్ చూపించుకోవచ్చు కదా, అలాగా నేను అనేది. అదేలేండి, డైరెక్టర్ ఏదైనా ఎప్పుడైనా డైరెక్టర్ ఇదే ఆర్టిస్ట్ దెర్ ఇస్ సమ్ పార్ట్, బట్ రెస్ట్ ఆల్ రైటర్ అండ్ డైరెక్టర్ దే క్రెడిట్ వెళ్తుంది. అని మీరు సెట్కి వెళ్ళిన తర్వాత మీకు కొంత ఒక నాలెడ్జ్ ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది ఆ క్యారెక్టర్ మీద కానీ, సీన్ మీద కానీ, స్క్రిప్ట్ మీద కానీ. డైరెక్టర్ ఎక్కడైనా మీకు అంటే ఆ గ్యాప్ మీ అండర్స్టాండింగ్ కి డైరెక్టర్ కన్సెప్షన్ కి ఒక గ్యాప్ ఉన్నది అనుకోండి ఫర్, అరే ఇంతకన్నా బాగా చేయొచ్చు కదా కానీ చెప్తే ఏమైనా అనుకుంటాడేమో అన్న సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు సార్ మీరు? చెప్తే ఏమనుకుంటాడు ఎప్పుడు ఉండదు, చెప్తాం, ఆడు వినకపోతే ఆడు కర్మ అనుకుంటాం అంతే. అంటే అలా కాదు, ఇప్పుడు బాగా తీస్తున్నప్పుడు మనకు తెలిసిపోద్దండి. ఒకవేళ నేను చెప్పింది తీసుకోకపోయినా ఐఎమ్ ఫైన్, ఆయన రైట్, ఎందుకంటే బ్రహ్మాండం తీసు అక్కడ మనం చెప్పేది కూడా ఉండదు. చాలా బాగా అద్భుతంగా తీసేవాడి దగ్గర డిస్కషన్ ఉండదు. డిస్కషన్ ఎవరు చేస్తున్నాం సార్ ఇలా చేయొచ్చా, అలా ఇది ఓకేనా అడుగుతాం అంతే. వద్దు ఇది బెటర్ అని అంటే అది అయిపోయింది దాంతో అంతే. మీరు ఇంకా దాని మీద ఏం పెద్ద అసలు ఫస్ట్ నుంచి చండాలంగా తీస్తున్నాడంటే అసలు ఆడు చెప్పడం వేస్ట్ అని వదిలేస్తాం. కానీ ఫిలాసఫీ బ్యాడ్ కదా సార్, ఇదే ఆయనకి ఏదో రకంగా నయ్యన్ను భయ్యన్ను. ఎన్టీ రామారావు గారు పాత జోక్ మీకు తెలుసు, అదే సేమ్ దాంతో పోతారు మనకి. అసలు నాకు కాదు, నేను జస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నాకెందుకు ఆ హీరో కథ అన్నవాడు ఫస్ట్ ఆయన ఒప్పుకున్నాడు, ప్రొడ్యూసర్ తెలిసి ఒప్పుకున్నాడు, వాళ్ళకి లేని దొరకదు మనకెందుకు అనుకుని సినిమా చేస్తున్నారు కదా. అవును, ఒక్కోసారి చెప్పడం కొందరు బాగా చెప్తారు, తీత బాగుండదు, కొందరు కొంచెం అంత ఎక్స్ప్రెసివ్ కాదు, బట్ ఫెంటాస్టిక్ టేకింగ్ ఉంటుంది. అవును, స్క్రీన్ మీద బ్రహ్మాండం, చాలా బాగా విజువల్. సో సినిమా అంటే విజువల్ నరేషనే కదండి, కాబట్టి కథ ఎంతున్నా దాన్ని బాగా తీయగలిగితే. తేజ గారు వాళ్ళు ఉన్నారు, చిన్న సింపుల్ గా రాసుకుంటారు. వర్మ గారు అంటే వర్మ గారు ఇంకా దానిలో జీనియస్ అనుకోండి.
అసలు అంటే మీరు ప్రజెంట్ మీ పేరు ఎక్కువ బజ్జిలో ఉంది బాపు సినిమాతో. అంటే బ్రహ్మాజీ గారు చాలా యాక్టివ్గా ప్రోయాక్టివ్గా కూడా సినిమా గురించి మాట్లాడడం, సినిమా చూడండి మీ అందరూ అని చెప్పడం, ఇప్పటి వరకు బ్రహ్మాజీ గారి కెరీర్ లో అది ఎప్పుడు జరగలేదు. ఆయన మైక్ ముందుకు వచ్చి మాట్లాడడం. కొన్ని సినిమాలు చేస్తాం, బట్ ఈ సినిమా ఏంటంటే ఇట్స్ వెరీ స్మాల్, వాట్ యు కాల్ రూటెడ్ గ్రౌండెడ్ విలేజ్ స్టోరీ. స్టార్లు ఎవరు లేరు, నోన్ అంటే ఆమెని గారు ఉన్నారు, సుధాకర్ రెడ్డి ఇప్పుడు అదే ఆయన కొత్తగా చేస్తారు, బలగం సుధాకర్ రెడ్డి. అవును. సో ఇప్పుడు ఇలాంటి సినిమా జనాలకు తీసుకెళ్లాలంటే ఇప్పుడు నాలంటాడు ఏదో చేయాలి. నాకు కథ కూడా నచ్చింది, కొత్తగా ఉంది. సో మేము అందరం 4-5 మెయిన్ క్యారెక్టర్లు, సో కొత్త ప్రయోగం, కొత్త థాట్. సో దాన్ని మనం ప్రయత్నం చేయాలి కదా. అంటే కొత్త థాట్ అని మనం అనుకోవడానికి ఈ రైతులు ఆత్మహత్యలు అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఇష్యూ అండి. గవర్నమెంట్స్ ఫేస్ చేస్తున్నాయి, రైతులు ఫేస్ చేస్తున్నారు. అది బిగినింగ్ ఆఫ్ ద పాయింట్ అండి సినిమా, బిగినింగ్ అంతే. దాని మీద రైతులు వాళ్ళ అలాగేమన్నా సెంటిమెంట్ సినిమాలు అయితే రైతు బాధలు చెప్పే సినిమా కాదు ఇది. సో కన్నీళ్ళ సినిమా కాదు, కాదు సరదాగా ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటుంది, చిన్న ఎమోషన్ ఉంటుంది అంతే తప్పించి కన్నీళ్ళ సినిమా కానే కాదు. అంటే బాపు అనే సినిమా పేరు పెట్టగానే ఎవరికైనా ముందు అసలు తెలియని ఒక భయంతో కూడిన గౌరవం ఏర్పడుతుంది ఆ సినిమా మీద. ఆ గౌరవం ఉంటుంది లాస్ట్ వరకు. బట్ బాపు తెలంగాణలో ఫాదర్ నాన్నగారు బాపు అంటే. సో నాన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఈవిడ పత్తి రైతు, నా క్యారెక్టర్ అడుగు 2 ఎకరాలు ఉంటాయి, పత్తి వ్యాపారం అనమాట మీద. అప్పులు ఉంటాయి ఊర్లో, అప్పులు తీర్చాలి. ఈ 2 ఎకరాల పొలం అదే చేతికి వచ్చాక పంట మీకు ఇచ్చేస్తాను అంటాడు. ఆ పంట రాదు, వర్షాలు పడి మొత్తం కొట్టుకుపోద్ది. అప్పుడు సూసైడ్ చేసుకుందాం నాకు చిన్న థాట్ వస్తుంది, ట్రై చేస్తాడు, ఫెయిల్ అవుతాడు. అప్పుడు ఫాదర్ నువ్వెందుకురా పోవడం అంటే, సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ కాంపన్సేషన్ ఇస్తుంది రైతులకి, 5 లక్షలు అనౌన్స్ చేస్తారు. వాళ్ళ ఊర్లో ఎవడో చేసుకుంటాడు, అడిగి వచ్చింది అది విని వీడు కూడా ట్రై చేస్తాడు. కుదరదు, ఫెయిల్ అయితే ఫాదర్ నేను పోతాను నువ్వేందుకు, అలాగే 2-3 ఏళ్ళ దగ్గరకు వస్తుంది ఆ ఏజ్ అని కన్విన్స్ చేస్తాడు. అక్కడి నుంచి ఏమైంది, పోతాడా ఏమైంది అన్నది మీ క్యారెక్టర్. అది మన ఫాదర్ అన్నది మా ఫాదర్. మీరేంటి? నేను రైతుని, పత్రి నాకున్న 2 ఎకరాలు పోయే నాయే. మా నాన్న అంటాడు నాతో, బాపు అన్న, మా బాపు నాన్న ఎవరే నువ్వెందుకురా, నీకు చాలా ఏజ్ ఉంది, రెస్పాన్సిబిలిటీలు ఉన్నాయి, పిల్లలు చేయాలి, నువ్వు నీకు చాలా లైఫ్ ఉంది, నాది ఆల్మోస్ట్ నా లైఫ్ అయిపోతుందని మా బలగం మన సుధాకర్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పొద్ది మాట. నేనే పోతానురా అంటాడు. ఓకే, అక్కడి నుంచి ఆ సినిమా ఏమైంది అనేది కొంచెం ఫన్నీగా తీసుకెళ్ళి. అంటే ఈ మధ్య బలగం సినిమా వచ్చిన తర్వాత అండి, ఆ మధ్య కేసీఆర్ అని ఆ రాకింగ్ రాకేష్ సినిమా చేశాడు. ఆ గ్రూప్, ఆ బ్యాచ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి ఇన్ జనరల్ గా. లేకపోతే బలగం ముందు ఇలాంటివి ఎప్పుడో మనం మా భూమి అని అవన్నీ ప్యారలల్ సినిమా లాగా వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమాలు జనం చూడడానికి చెప్పింది ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీకు పాయింట్ చాలా బాగుంది. దాని ముందు బలగానికి దీనికి అసలు సంబంధమే లేదుగా. అవును, కథగా సంబంధం లేదులేండి, అదంతా ఆచారాలు సంప్రదాయాలు. ఇది ఎంటర్టైన్మెంట్ బేస్ లో చిన్న డార్క్ హ్యూమర్ ఉంటది, చిన్న థ్రిల్లింగ్ ఉంటది. అలాగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.